సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ఎండ్ఆర్ కాలనీ మల్లన్న సాగర్ ముంపు ప్రాంతం పల్లెపహాడ్ గ్రామంలో ముద్రాజ్ సంఘం శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రెండవ రోజు ఆర్ఎండ్ఆర్ కాలనీ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతకింది శ్రీనివాస్ దంపతులు వినాయక మండపంలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టకముందు పల్లెపహాడ్ గ్రామంలో ఎంతో సంతోషంగా గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహించుకునేవారిమని, ఆర్ఎండ్ఆర్ కాలనీలో కూడా గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహించుకోవటం జరుగుతుందని, ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులకు సరైన ఉపాధి లేక కొంతమందికి ప్యాకేజీలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గణపతి నిమజ్జనం చేసే చెరువు వద్ద క్రేన్, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం సహకరించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు సిహెచ్ మధు, కరుణాకర్, విజయ్, శ్రీనాథ్, రఘు, సంతోష్, మధు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడమేమనగా ఆర్ఎన్ఆర్ కాలనీ పల్లెపాడు ముంపుకు గురైనము. ఆర్ఎన్ఆర్ కాలనీ పల్లెపాడు గ్రామానికి చెందినది. వినాయకుడిని ముద్రాజ్ యూత్ ఆధ్వర్యంలో గణేశుని పెట్టడం జరిగింది. అది మల్లన్న సాగర్ ముంపుకు గురి అయినది. పల్లెపాడు గ్రామం ఉండే అంతకుముందు కూడా గణపతిని బ్రహ్మాండంగా పెట్టుకునేటోళ్ళము. ముంపుకు గురైన పల్లెపాడు గ్రామంలో కూడా మేము గణపతిని పెట్టుకునేటోళ్ళము. అప్పుడు కూడా దేవుణ్ణి పూజించేటోళ్ళము. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా దేవుణ్ణి పూజిస్తున్నాము. ఇక్కడ పని పాట ఏమి లేదు, మొత్తం లేబర్ లెక్కల పోయి చేసుకొని వచ్చి పూటకు కొంచెం తిని పడుకొని ఉంటున్నాం అంతే. కానీ మాకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు గవర్నమెంట్ కూడా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు శివలింగు కరుణాకర్. మాది మల్లన్న సాగర్ ముంపుకు గురైనటువంటి పల్లెపాడు గ్రామము. అయితే ముంపుకు గురైన తర్వాత మమ్మల్ని ఇక్కడ ముట్రాజ్పల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీకి తరలించినప్పటి నుంచి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ గణేష నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. అయితే అంతకుముందు కూడా మా గ్రామం ముంపునకు గురి కాక ముందుకు కూడా చాలాసార్లు మేము నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అయితే అక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సౌకర్యాలలో మాకు ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది. గ్రామంలో అయినప్పటికైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఏ విధంగా అంటే, మండపానికి సంబంధించిన స్థలం కానీ లేకపోతే పర్మిషన్ల గురించి కూడా కానీ మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం వెంటనే దాన్ని పరిష్కరించాలి. అదేవిధంగా మేము ఏర్పాటు చేసిన గణపతి నవరోత్సవాల్లో భాగంగా ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చిన తర్వాత మేము ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ గణేశుడు కూడా మా మీద దయ ఉంచి ఆశీస్సులు అందజేస్తాడని ఈ సందర్భంగా మేము ఆశిస్తూ సెలవు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నటువంటి గణేష్ మండపం మేము పూర్వం మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్లో నిర్వహించుకునే వాళ్ళం ప్రతి ఏటా. కాకపోతే ఇక్కడికి ముంపు గ్రామమై ఇక్కడికి తరలించిన తరుణంలో మాకు కొన్ని రకాల సమస్యలు ఏర్పడ్డాయి. ఏంటంటే స్థలం విషయం కానీ కొన్ని రకాల వస్తువుల విషయంలో కానీ సమస్యలు ఏర్పడుతున్నాయి. కావున ప్రభుత్వం ఈ సమస్యలను కొంచెం వెంటనే పరిష్కరించి ఇలాంటి వినాయక ఉత్సవ పండుగలను కూడా ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగానే ఇదే తరుణంలో మా మండపం పక్కనే ఒక పెద్ద ఒర్రెలాంటి చిన్న సమస్య ఏర్పడింది. కావున ప్రభుత్వం వెంటనే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి లైట్లను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించగలరని సవినయంగా కోరుతున్నాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మాది ఆర్ఎండ్ఆర్ కాలనీ పల్లెపాడు విలేజ్. అదేవిధంగా మేము తెలియజేయనిది ఏమనగా, ఈ గణపతి నవరాత్రోత్సవంలో భాగంగా మేము వినాయక నిమజ్జనానికి తీసుకుపోయి నిమజ్జనం చేయాలి. కాబట్టి మా ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఒక లింగరాజపల్లి దగ్గర ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు దగ్గర మాకు ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించిన అన్ని విగ్రహాలు మేము అక్కడనే నిమజ్జనం చేస్తాము. సో అందు గురించి మాకు అక్కడికి సంబంధించినటువంటి లైట్లు కానీ క్రేన్ కానీ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగించాలని గవర్నమెంట్ గారిని కోరుతున్నాము. మేము గత మూడు సంవత్సరాల నుంచి ఈ పల్లెపాడు గ్రామంలోనే వినాయక నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా చాలా అందంగా ఎక్కడ ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీలోనే ఎక్కడ చేయనంత ఘనంగా ఆట పాటలతోటి
కోలాటలతోటి కబడ్డీ మరియు అదేవిధంగా చిన్నపిల్లల కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ R&R కాలనీ మొత్తములోనే ఈ శివాజీ యూత్ దగ్గర, ముదిరాజ్ యూత్ దగ్గర ఇది చాలా ఘనంగా జరుపుకుంటాము. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి 3వ రోజు నుంచి అందరూ రాత్రి వేళల్లో వచ్చి అందరూ పార్టిసిపేట్ చేయగలరని కోరుతున్నాము. ఈ వినాయక స్వామి ఆశీస్సులతో R&R కాలనీ మొత్తానికి సంబంధించి, మాకొక్కరికే కాకుండా R&R కాలనీ మొత్తానికి సంబంధించి అందరూ అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి అయినా వినాయకుని అనుగ్రహంతోటో దీవెనతోటో మేము వేడుకున్నటువంటి మా ప్యాకేజీలు కానీ, ప్లాట్లు కానీ, అన్ని రకాల ఇతర సమస్యలు కూడా దేవుడు మాకు అందించాలని కోరుకుంటున్నాము.